జై శ్రీమన్నారాయణ. మన జీవితంలో కష్టాలు పోయి ఐశ్వర్యం రావాలన్నా, డబ్బు రావాలన్నా శ్రీరామనవమికి గనక మీరు ఈ పారాయణం గనక చేసినట్టయితే ఎలాంటి కష్టాన్నైనా సరే సీతారాములు మనకి తుడిచేసి, అంటే ఆ కష్టాన్ని తుడిచేసి ఐశ్వర్యాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, శనీశ్వరుడు బాధ పెడుతున్నాడు అని అంటే గనక మనం సీతారాముల పాదాలు గనక పట్టుకున్నట్టయితే శనీశ్వరుడు మనల్ని బాధ పెట్టాడు. ఎందుకనంటే సీతారాములను పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆంజనేయ స్వామి మనకి అండగా ఉంటారు కాబట్టి ఎక్కడైతే రామ అనే శబ్దం పలుకుతారో వాళ్ళకి ప్రతినిత్యం, అంటే వాళ్ళు రామ 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 అంటున్నప్పుడు వాళ్ళని ప్రతినిత్యం కాపాడేది ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామే. కాబట్టి ఆంజనేయ స్వామి మన దగ్గర ఉన్నారు అని అంటే శనీశ్వరుడు మన దగ్గరికి రాడు. కాబట్టి మీరు ఎవరైతే సీతారాముల కళ్యాణం రోజు ఏది శ్రీరామనవమికి గనక శ్రీరామ రక్షా స్తోత్రం అనేసి మీకు ఎవరినైనా బుక్ స్టాల్లో అడిగితే చెప్తారు, లేదా మీకు తెలుసుంటే గనక 11 సార్లు కానీ, లేదా 5 సార్లు కానీ, లేదంటే 16 సార్లు కానీ పారాయణం చేసి మీరు ఇంట్లో చేస్తే ఇంట్లో చేసేసి పానకం నివేదన చేయండి. లేదా గుళ్ళో చేసేటట్టయితే కనుక సీతారాముల గుళ్ళో చేసేసి మీరు ఏం చేస్తారంటే పువ్వులో పళ్ళో ఏవోటి తులసి మాల ఏదో ఒకటి స్వామికి సమర్పించండి. చూడండి, రాసుకోండి ఎక్కడైనా, స్వామి ఈ రోజున నవమి రోజున నేను నీ పాదాలు పట్టుకొని నేను ఈ స్తోత్రాన్ని పారాయణం చేశాను, రక్షించు తండ్రి అనేసి. కాబట్టి నాకు నువ్వే రక్ష, నీ పాదాలే రక్ష, కాబట్టి నేను ఇంకా కష్టాలు పడలేను తండ్రి అని ఆ స్వామి పాదాలు పట్టుకోండి. అసలు ఎంతటి కష్టాన్నైనా సరే ఆ రామచంద్రుడు పూర్తిగా తీసేస్తారంట. కాబట్టి మీరు ఎలాంటి కష్టాన్నైనా ఎలాంటి అప్పులనైనా సరే తప్పించుకొని డబ్బు, ఐశ్వర్యం, ఆనందము, సంతోషంగా ఉండాలి అని అంటే గనక శ్రీరామనవమి రోజునాడు గనక మీరు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని గనక పారాయణం చేసినట్టయితే ఎన్నలేని అదృష్టం మీరు పొందగలుగుతారు. జై శ్రీమన్నారాయణ.